హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా బాధాకరమైన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అది 1947లో జరిగిన భారత పాకిస్తాన్ విభజన. ఇది కేవలం రెండు దేశాలుగా విడిపోవడం మాత్రమే కాదు బ్రో, ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద రక్తపాత వలసలలో కూడా ఒకటి. లక్షల మంది ప్రాణాలు పోయాయి, కోట్ల మంది ఇల్లు వదిలి పారిపోయారు. ఇది ఒక సినిమా కాదు, నిజమైన విషాదం. సరే, మొదటి నుంచి చెప్పనా? బ్రిటిష్ వాళ్ళు భారతాన్ని దాదాపుగా 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు కదా. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక వాళ్ళు అలసిపోయి డబ్బు లేకుండా అయిపోయారు. సరే, ఇక మీకు స్వాతంత్రం ఇస్తామని కూడా చెప్పారు. కానీ ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అందరూ కలిసి ఒకే దేశంగా ఉండాలని అనుకున్నారు. అందరూ సమానంగా లౌకిక దేశం అని కూడా అనుకున్నారు. కానీ ముస్లిం లీగ్ లీడర్ అయిన జిన్నా గారు మాత్రమే లేదు, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, పాకిస్తాన్ కావాలి అని పట్టుబట్టారు. ఎందుకంటే హిందూ మెజారిటీ దేశంలో ముస్లింల హక్కులు సేఫ్ కావని వాళ్ళకి భయం. చివరికి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ గారు తొందరపాటుగా నిర్ణయం తీసేశారు. సరే, విడిపోదామని చెప్పి 1947 జూన్ 3వ తారీఖున ప్లాన్ని ప్రకటించేశారు. ఆగస్టు 15కి స్వతంత్రం దొరికింది. కానీ సరిహద్దులు ఎక్కడ గీయాలో ఎవ్వరికీ తెలియదు. అది ఒక బ్రిటిష్ లాయర్ సిరిల్ రాడ్క్లిఫ్ గారికి ఇచ్చారు. ఆయన భారతదేశంలోకి ఒక్కసారిగా కూడా అడుగు పెట్టలేదు. కేవలం 5 వారాల టైం ఇచ్చారు. పాత మ్యాప్ని చూసి లైన్ గీసేశారు. దాన్ని రాడ్క్లిఫ్ లైన్ కూడా అంటారు. గ్రామాలు విడిపోయాయి, నదులు కట్ అయ్యాయి, రైల్వే లైన్లు కూడా విడిపోయాయి. ఈ లైన్ని స్వతంత్రానికి కొద్ది రోజులుగా ముందు వరకు సీక్రెట్గా ఉంచారు. అందుకే ఎవ్వరు కూడా సరిగ్గా సిద్ధం కాలేదు. స్వతంత్రం వచ్చిన వెంటనే గందరగోళం స్టార్ట్ అయింది. ఒక్కసారిగా పంజాబ్, బెంగాల్ ప్రాంతాలలో ఉన్న లక్షల మంది హిందువులు, సిక్కులు, ముస్లింలలో తమ ఊళ్ళో మైనారిటీ అయిపోయారు. అందరూ భయపడ్డారు, ఇక్కడ ఉంటే ప్రాణాలు పోతాయి అని. అందుకే చరిత్రలోనే అతి పెద్ద వలస కూడా ఇక్కడి నుంచి ప్రారంభమైంది. 1.2 కోట్ల నుంచి 1.8 కోట్ల మంది ఇళ్ళు వదిలేశారు. పాపం ఏం తీసుకుపోయారో తెలుసా? ఏమీ లేదు బ్రో, కేవలం బట్టలు, కొంచెం డబ్బు. వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళు తీసుకువెళ్ళలేదు. 100 కిలోమీటర్ నడిచారు, ఎద్దుల బండి మీద వెళ్ళారు, కిక్కిరిసిన రైళ్లు. కానీ ఇక్కడే ట్రాజెడీ కూడా మొదలైంది. ఈ వలసలలో మతద్వేషం పూర్తిగా పైకి వచ్చింది. రైళ్లు మృతదేహాలతో నిండిపోయి వచ్చాయి. రోడ్లపైన, క్యాన్వైన్లపైన దాడులు, గ్రామాలు తగలబెట్టడం, మహిళల అపహరణలు, అత్యాచారాలు చెప్పలేనంత భయానకంగా మారింది. సుమారుగా 5 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా. ఆగస్టు 14న మరియు 15న పాకిస్తాన్కి మరియు ఇండియాకి స్వాతంత్రం జరుపుకున్నాయి. కానీ ఈ ఆనందంలో రక్తం, కన్నీళ్లు కూడా కలిశాయి. ఈ విభజన వల్ల ఇప్పటికీ ఇండియా, పాకిస్తాన్ మధ్య టెన్షన్ ఉంది కదా. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో మతద్వేషం, అపనమ్మకం ఇప్పటికీ మిగిలే ఉంది. చాలామంది కుటుంబాలు విడిపోయాయి, ఇప్పటికీ కలవలేదు. ఫ్రెండ్స్, ఈ కథలు వినినప్పుడు గుండె బరువెక్కుతుంది కదా. కానీ ఇవన్నీ మనం గుర్తించుకోవాలి, ఎందుకంటే మతద్వేషం ఎంత ప్రమాదమో తెలుస్తుంది. విభజనలు ఎంత విధ్వంసం తయారు చేస్తాయని కూడా అర్థమవుతుంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఎంత బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. ఇలాంటి రక్తపాతం మళ్ళీ ఎక్కడ జరగకూడదు. చరిత్రను ద్వేషం కోసం కాదు, బుద్ధి కోసం నేర్చుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్లలో నెవర్ అగైన్ అని కూడా రాయండి. ఇలాంటి నిజమైన చరిత్రల కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.